ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనకు ఏపీ టెట్ నోటిఫికేషన్ 2024 విడుదల చేయబోతున్నట్లుగా ప్రభుత్వం వెబ్సైట్లో అధికారికంగా ప్రకటించడం అయితే జరిగిందండి. సో అంతేకాకుండా మరి నిరుద్యోగ అభ్యర్థులు కొన్ని అంశాలపైన ఆందోళన చేయడం అయితే జరుగుతుంది. వయోపరిమితి మరియు పోస్టుల పెంపుపై ఆందోళన, డిఎస్సి కోసము జీవో నంబర్ 117 రద్దు చేశాను, కొన్ని జిల్లాల్లో పోస్టు లేవు ఎలా అంటూ మా పరిస్థితి ఏంటి అంటూ నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన పాటుపట్టారండి. సో వీటన్నిటి వివరాలు మనమైతే ఇప్పుడు చూద్దాము ఈ వీడియోలో. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా ఏపీ టెట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లేటెస్ట్ సిలబస్ని ఈరోజు ఆఫ్టర్నూన్ మన ఛానల్లో అయితే అప్డేట్ చేయడం జరుగుతుందండి. సో వెయిట్ చేయండి. సో ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఇక చూడండి. డిఎస్సి మాకు కావాలి, విలీన మండలాల ఉద్యోగార్థుల వినతి. గత ప్రభుత్వంలో దగాపడిన డిఎస్సి 2008 అభ్యర్థుల ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాలకు పరీక్ష విలీనంతో అగ్ని పరీక్ష. ఇంటి కూటికి బంతికూటికి చెడిన వైనము. మెగా డిఎస్సిలో అవకాశం ఇవ్వాలని వేడుకోవాలంటూ ఇక్కడైతే తెలుస్తుంది. బతుకు తెరువు కోసము బడిపంతులు ఉద్యోగం చేసుకుందామనే ఆ అభాగ్యుల ఆశలు అడియాశలయ్యాయి. మరి గత ప్రభుత్వం పెద్దలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటే నిజమే అని వారంతా భావించారు. చివరకు దగాపడ్డామని తెలుసుకొని దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోర్టు తీర్పునిచ్చిన 5 ఏళ్లుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసి నిరసించారు. పోలవరం విలీన మండలాలు డిఎస్సి 2008 అభ్యర్థుల వేదన వర్ణనాతీతం అంటూ ఇక్కడైతే మనకు తెలుస్తుంది. ఓకేనా, వీరిపైన ఎలాంటి డిసిషన్ తీసుకుంటారనేది అయితే చూడాలి. ఇక చూడండి, నేడు టెట్ నోటిఫికేషన్, రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ, అతి త్వరలో మెగా డిఎస్సి షెడ్యూల్. ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ నేడు విడుదల చేయనున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఆదివారం ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ డిఎస్సితో పాటు మరోసారి టెట్ పరీక్షను కూడా నిర్వహిస్తామని ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తొలుత టెట్ నోటిఫికేషన్ నేడు విడుదల చేయనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ గారు ఒక ప్రకటన విడుదల చేయడం అయితే మనము చూడవచ్చు. ఎవరైతే గత టెట్ ఫలితాలలో మరి విజయం సాధించలేకపోయారో, అంటే క్వాలిఫై కాలేకపోయారో వారందరికీ కూడా మరొక అవకాశం ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. సో దానికి అనుకున్నట్లుగానే మరి టెట్ నోటిఫికేషన్ అయితే రేపు విడుదల కాబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది. సో టెట్ నోటిఫికేషన్ విడుదల అవ్వగానే ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనే వివరాలు అయితే తెలియజేస్తాను. అంతేకాక గత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు. 6,100 ఉద్యోగాలతో గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి డిఎస్సిని రద్దు చేస్తూ మరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి పైన సంతకం చేసిన విషయం తెలిసిందే. 16,347 పోస్టులతో మరి నోటిఫికేషన్ అతి త్వరలోనే విడుదల చేయబోతున్నట్లుగా ఇక్కడ మనకు ప్రకటించడాన్ని చూడవచ్చు. ఓకేనా, మరి టెట్లో అర్హత సాధించిన వారి టెట్ ప్రకటన తర్వాత బీఈడి, డిఈడి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున ఒక డిఎస్సితో పాటు టెట్ కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదట టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత డిఎస్సికి సన్నద్ధమయ్యేందుకు 30 రోజుల సమయం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించడం అయితే చూడవచ్చు. అంటే మనకు టెట్ వచ్చిన తర్వాత డిఎస్సికి అంటే నోటిఫికేషన్స్ వస్తాయి. బట్ టెట్ తర్వాత డిఎస్సికి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక 30 డేస్ అయితే టైం ఇవ్వాలని అయితే నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. గత డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదండి.
సో ఎవరు కూడా పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మీరు మీ యొక్క లాగిన్లోకి లాగిన్ అవ్వగానే అమౌంట్ ఏం చూపించదు. జస్ట్ ఆ డీటెయిల్స్ అన్ని చూసుకొని సబ్మిట్ బటన్ నొక్కేస్తే అయిపోతుంది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. డిఎస్సిపై ఉత్కంఠ, వయోపరిమితి, పోస్టుల సంఖ్య పెరిగిన జీవో 117 రద్దు చేసిన అభ్యర్థుల ఆందోళన బాట. నేడు నోటిఫికేషన్ విడుదలంటూ తెలుస్తుంది. సో డిఎస్సి ఏపీ టెట్ నోటిఫికేషన్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేయనుంది. ప్రధానంగా డిఎస్సిలో పోస్టుల సంఖ్య పెరుగుతుందా, వయోపరిమితి సడలింపులకు నిరుద్యోగులు కోరుతున్న విధంగా 48 ఏళ్లకు జనరల్ అభ్యర్థులకు పొడిగిస్తారా లేదా అనే అంశాలపై నోటిఫికేషన్లో స్పష్టత రానుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి పోస్టుల భర్తీకి అవసరమైన విధి విధానాల దస్త్రాలపై అటు సీఎం చంద్రబాబు, ఇటు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తొలి సంతకాలు చేసిన విషయం అయితే తెలిసిందే. అంతేకాకుండా మరి అనంతపురం ఎడ్జిటి అభ్యర్థులు రోడ్డెక్కారు. డిఎస్సి అనంతపురం జిల్లాకు ఎడ్జిటి పోస్టుల సంఖ్య పెరగాలని నిరసించారు. దీంతో ఎడ్జిటి పోస్టులు పెరుగుతాయా లేదా అనే దానిపైన కూడా ఇంకా నేటితో తెరపడినట్లుగా అయితే తెలుస్తుందండి. సో చూడాలి. ఓన్లీ అనంతపురం అనే కాదు, చాలా జిల్లాల వారైతే మా జిల్లాలో పోస్టులు లేవు, వాటిని పెంచాలి అంటూ కూడా ఆందోళన బాట పట్టడం అయితే చూడవచ్చు. సో గైస్, ఎవరైతే ఏపీ టెట్ మరియు డిఎస్సి ఎడ్జిటి కావచ్చు, ఎస్ఏ కావచ్చు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మన యాప్లో పర్ఫెక్ట్ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. కంప్లీట్గా అవనిగడ్డ ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందించాము. ఒకసారి చూడండి, మీకు నచ్చితేనే కోర్స్ తీసుకోండి, డెమో చూసిన తర్వాత. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.